హలో ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ మనకి బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ వై ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్, వై ఈజ్ జడ్స్ సన్, దెన్ హౌ జడ్స్ ఫాదర్ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో వై ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్ అని చెప్తున్నారు. ఓకే, సో వై అనేవారు ఎక్స్కి బ్రదర్ అన్నారు కాబట్టి వై జెండర్ అనేది మేల్, రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్లో వై ఈజ్ జడ్స్ సన్ అంటే వై యొక్క పేరెంట్ జడ్ అవుతారు. మనకి క్వశ్చన్లో జడ్ యొక్క జెండర్ ఇవ్వలేదు, మనల్ని జడ్ యొక్క ఫాదర్, ఓకే, జడ్కి ఫాదర్ ఉన్నారు, ఈ ఫాదర్ ఎక్స్కి ఏమవుతారని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జడ్ యొక్క ఫాదర్ అనేవారు వైకి గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఇక్కడ వై ఎక్స్ కూడా సిబ్లింగ్స్ కాబట్టి వై యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే ఎక్స్ కూడా గ్రాండ్ ఫాదర్ అవుతారు. సో మన ఆన్సర్ అనేది గ్రాండ్ ఫాదర్, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి లెటర్ సిరీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ వన్ లెటర్ ఇస్ మిస్సింగ్ ఎస్ షోన్ బై ద క్వశ్చన్ మార్క్, సెలెక్ట్ ద మిస్సింగ్ లెటర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఓకే, మనకు ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ లెటర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, మనకి ఇచ్చిన సిరీస్ అనేది క్యూ, ఎన్, కే, హెచ్. వీటికి మనం నెంబర్స్ కనుక అసైన్ చేస్తే క్యూ అంటే 17, ఎన్ 14, కే 11, హెచ్ అంటే 8, రైట్. ఇప్పుడు మనం లాజిక్ కనుక చూస్తే 17 - 3 అంటే 14, 14 - 3 అంటే 11, 11 - 3 అంటే 8, రైట్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే లెటర్ అనేది 8 - 3 అవ్వాలి. 8 - 3 అంటే 5, మనకి 5 అనేది ఈ వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా మనకి లెటర్ సిరీస్ నుంచి ఇచ్చారు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ద గివెన్ లెటర్ సిరీస్. ఓకే, మనం ఈ క్వశ్చన్ మార్క్లో వచ్చే లెటర్ సిరీస్ని ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ని వెరిఫై చేస్తే అన్ని ఆప్షన్స్లో కూడా ఫస్ట్ లెటర్ అనేది ఐ ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఐతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లెటర్ లాజిక్ కనుక చూస్తే ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ అంటే 8, జే ఉంది, జే అంటే 10, ఎల్ ఉంది, ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే +2 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మన నెక్స్ట్ లెటర్ అనేది 14 + 2 అంటే 16 రావాలి. 16 అంటే పి కాబట్టి మన ఆన్సర్ అనేది ఐపీతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేస్తే ఐపీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒక్కటే ఉంది, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్.